కేసుల మీద కేసులు. అనిల్ కుమార్ యాదవ్ కు అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు. పర్సెంటా అరపర్సెంటా చేసిన తప్పేంటో దోచిన సొమ్మెంతో తేల్చాలంటూ పోలీసులు కేసుల మీద కేసులు పెడుతున్నారు. లేటెస్ట్ గా పోలీసులు స్వయంగా మాజీ మంత్రి ఇంటికి వెళ్లి నోటీసులు కూడా ఇచ్చారు. అనిల్ యాదవ్ మెడకు ఎందుకు ఈ కేసుల దండ? అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ హయాంలో మంత్రిగా యాక్టివ్ గా ఉంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడే నైజం అయింది. ప్రస్తుతం అనిల్ ను కేసులు వెంటాడుతున్నాయి. ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో అనిల్ కుమార్ యాదవ్ పేరును చేర్చారు పోలీసులు. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలంటూ అనిల్ కుమార్ కు నోటీసులిచ్చారు. పొదలకూరు రుస్తుం మైన్స్ కేసులోనూ అనిల్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో 8-12 గా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని విచారించగా అనిల్ పాత్ర ఏంటనేది తెరపైకొచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ కాకాణి గోవర్ధన్ రెడ్డితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి అంగీకరించారు. 2023లో ఆగస్టు నుంచి క్వార్ట్జ్ వ్యాపారం సాగింది. రుస్తుం మైన్స్ నుంచి తీసిన క్వార్ట్జ్ ను చైనాకు పంపి వచ్చిన డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు చెప్పారు. ఇందులో అనిల్ యాదవ్ భాగస్వామిగా ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లోని మణికొండ, తుర్కెంజల్లోనూ వెంచర్లున్నాయన్నారు. దీంతో అనిల్ ను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలు సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.